ఇక్కడ ఇది కేవ్ ఆర్ట్ అంటారు. సో ఆది మానవులు అంటే ఇది చాలా ప్రీ హిస్టారిక్. ఇక్కడ 10,000 సంవత్సరాల నుంచి 50,000 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో ఇది కర్తాల్ అడవి. ఇక్కడ మనకు కొన్ని వాళ్ళు వాడిన టూల్స్ అని అంటే పనిముట్లు, రాతి పనిముట్లు, తర్వాత వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కనబడతాయి. సో అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. మోతిలాల్, మనకు రెండో డిస్కవరీ ఓకేనా? ఓకే సార్. ఇది ఇంకో కేవ్ మనకు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రీ హిస్టారిక్ ప్లేస్కి వెళ్తున్నాము. వెనక చూడొచ్చు ఆ గుట్టల్ని. ఇక్కడనే మనకు ఆది మానవులు వారు నివసించినటువంటి ప్రాంతం అది. ఇది కర్తాల్ అడవి అని అంటారు. మోతిలాల్ నాకు మంచి మిత్రుడు. నేను ఇటు కర్తాలు ఈ ఏరియాలో 2010 నుంచి ఇక్కడ నేను తిరుగుతున్నా. కానీ బట్ లేటెస్ట్గా ఒక 7-8 ఏళ్ళ నుంచి మేము కలిసి చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హలో మోతిలాల్. గుడ్. మోతిలాల్కి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే అగ్రికల్చర్ అది చేయడం మొదలుపెట్టినప్పుడు, అట్లే వాళ్ళ గొర్రెలు మేకలు అడవిలో తిప్పినప్పుడు కొన్ని వాళ్ళకి ఇండికేషన్స్ దొరికినాయి. అది తను కూడా అక్కడిక్కడ వింటాడు. ఇందాక ఇక్కడ దగ్గర ఉన్న సార్ అని నాకు చెప్తాడు. సో ఇద్దరం కలిసి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నట్టు. అంతేనా మోతిలాల్? అవును సార్. సో అట్లా ఇప్పటి వరకు ఈ కర్తాల్ అడవిలో ఉన్న మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా ఎంతో డిస్కవర్ చేయాల్సినవి, అవన్నీ కూడా మేము ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇది స్టోరీ. ఇక్కడ రాచకొండ గుట్టలు అని ఉంటాయి దగ్గరలో. ఒక 30-40 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ కూడా ఈ యొక్క కేవ్ పెయింటింగ్ టూల్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్రీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు అని అంటారు. సో అంత పురాతనమైన అన్నట్టు. ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇది చూడొచ్చు, ఇది నేలవేము అని అంటారు. ఇది డయాబెటిక్కి పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయింది. సో తొందరలో వెళ్ళాలి, ఎందుకంటే చీకటి కూడా అవుతుంది కాబట్టి మళ్ళీ లైట్ సరిపోదు. చాలా కష్టంగా ఉంది.
వచ్చినాం మెయిన్ ప్లేస్కి. ఇక్కడనే గుహలు ఉన్నట్టు. ఇది ఇలాంటి ప్లేస్లలోనే మనకు కొన్ని టూల్స్ అవి కనబడతాయి. మొత్తం పాయింటెడ్ స్టోన్ ఇది. ఇక్కడ సీతాఫల చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ కోతులు చాలా తిన్నాయి కూడా. ఇక్కడ రా. చాలా పెద్ద సీతాఫలైనవి. సీతాఫల కోతులు కొరికి పడేసినాయి. ఇటు చూడు, మోతిలాల్ పాత ఉంది రైట్ సైడ్. కొంచెం సరిగేటట్టు ఉంది. పాత ఉంది. పోదాం. కొంచెం చూద్దాం. పోవచ్చా? ఓకే. ఇంకో పాత ఎట్లుంది? అటుందా? ఇక్కడ చాలా ముళ్ళ కంపలు ఉన్నాయి. ఇట్లా ఏం పోదామా? ముందు నక్కిర పండ్లదా అది? ఇక్కడ చాలా రాళ్ళ పీసెస్ ఉన్నాయి, కానీ అబ్జర్వ్ చేస్తేనే మనకు టూల్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్ఫెక్ట్ యారో. పాయింటెడ్ స్టోన్ ఇది ఒకటి. ఇది కూడా పాయింటెడ్ది స్టోన్. దీన్ని వాడి ఉంటారు.
అన్నీ కూడా రకరకాల టూల్స్. ఇది హార్ప్ లాగున్నది, హుక్ లాగున్నది, దేనికి వాడిలో కానీ హుక్ లాగుంది ఇది. ఇక్కడ చాలా అనిపిస్తున్నాయి. ముందు అయిన కలెక్షన్ ఎడ పెడతా. లెట్ మీ సర్చ్. ఇక్కడ చాలా రాళ్ళు నేచురల్గా కూడా యూజ్ చేసేటట్టు ఉన్నాయి పీసెస్ కొన్ని. ఇది కూడా చాలా పాయింటెడ్ స్టోన్. ఈ విసిరేసిన కానీ వాటికి హంటింగ్లా డ్యామేజ్ అవుతుంది. ఇది కేవ్ ఎంట్రన్స్ యాక్చువల్గా. ఇవన్నీ కూడా షేప్ టూల్సే. ఇది కూడా ఒకటి. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ చూసిన టూల్స్ ఉన్నాయి. ఇది ఒక కేవ్ ఎంట్రన్స్. ఇది కొంచెం లైటింగ్ తగ్గుతుంది కానీ బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ చాలా టూల్స్ అనిపిస్తున్నాయి. కొంచెం లైట్ ఉన్నప్పుడు రాలేడికి. టూల్స్ వర్క్షాప్ లాగా ఉంటే జనరల్గా పనికిరాని, అంతగా పనికిరాని కూడా వదిలేస్తారు. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. కనీసం ఒక 10 మంది ఈ కేవ్లో ఉండొచ్చు ఇక్కడ. ఇవన్నీ టూల్స్ లానే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక రాయి స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు షార్పన్ చేయడానికి వాడి ఉంటారు కూర్చొని. ఇది ఏ రాయి అనేది ఎతకాలి. ఇది కేవ్. ఇది బ్యూటిఫుల్ కేవ్. డెప్త్ చూడవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో. ఒక 10-20 మంది ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. సేఫ్టీకి అన్నిటికీ బాగుంది. ఇది పర్ఫెక్ట్గా ఉంది. లైటింగ్ తక్కువ ఉంది.
ఇక్కడ ఆర్ట్ కూడా ఏమైనా చూద్దామంటే కనబడతలేదు ఈ టైంలో. దీన్ని రెసిడెన్స్ 1 అని అనొచ్చు, నేను ఒక పేరు పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ కూడా ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఎనిమల్స్ వచ్చి అటాక్ చేసిన సైడ్ వేస్ ఉన్నాయి. ఇది కంటిన్యూటీ ఉన్నది. ఇక్కడ జనరల్గా కొండ చిలువలు అయితే ఇప్పటికున్నాయి, అప్పుడప్పుడు మేకల్ని గొర్రెల్ని పట్టుకుంటే లైటింగ్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత గుడ్ వెంటిలేషన్, దాదాపు ఏసీ లాగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఉంటే. బయట ఎంతో మాయిశ్చర్ అది ఇది ఉంది, కానీ వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ సేఫ్టీ అదంతా కూడా ఉన్నది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కేవ్స్ ఇది. ఎన్నో చూసినా కానీ ఇలాంటిది కన్వీనియంట్గా ఉన్నది, అంటే రెసిడెంట్స్ కోసము ఇంత పర్ఫెక్ట్గా చూడలేదు. సో ఇది ఒక కాంప్లెక్స్, మళ్ళీ లైటింగ్ ఉన్నప్పుడు వస్తా. ఇది ఈవినింగ్ అయింది, ఆల్రెడీ 6 దాటింది. ఇక్కడ చూడవచ్చు రకరకాల టూల్స్ షేప్లో ఉన్నాయి, స్టోన్స్ అన్నీ కూడా. ఇది పాయింటెడ్, ఈ స్లాబ్, అన్ని టూల్స్ ఎటు చూసినా. ఇది కేవ్ నెంబర్ 1 అందాం, ఓకేనా? ఎందుకంటే చూడు ఎంత ఉన్నదో కూర్చోవడానికి, ఉండడానికి. 1 2 3 4 5 6 ఎంతమంది ఉండొచ్చు? 50 మంది ఉండొచ్చు ఇంట్లో కొట్లాడకుంటే. ఇవన్నీ టూల్సే, ఏ చూసిన టూల్ లానే ఉంది. ప్లస్ చాలా ప్లేస్లు ఉన్నాయి వాళ్ళకు ఉండడానికి. ఎంత వర్షం పడ్డా కానీ పర్ఫెక్ట్ లేదా? ఇంకో ఇవన్నీ కూడా షార్ప్ బ్లేడ్స్. ఇగో ఇది డైరెక్ట్, ఇగో ఉందా డైరెక్ట్ ఆరో. ఇగో కట్టే గట్టి వాడతారు అంతే. ఇది పర్ఫెక్ట్ టూల్, చూసినావా? ఈ కేవ్ మొత్తం టూల్సే ఉన్నాయి. ఎటు చూసినా కానీ ఎంత మంచి ఆరో, ఎటు చూసినావా? బాణంలాగా వేయడానికి. ఇంకో బ్లేడ్స్ ఉన్నాయి, కొయ్యడానికి వాడతారు ఇలాంటి షార్ప్ బ్లేడ్. ఎంత వర్క్షాప్ ఇది. వస్తున్నా ఇంట్లోకించి, ఓకే కదా? మెల్లగా వస్తున్నా. ఇట్లనే పోయి ఉంటారు వాళ్ళు కూడా. నువ్వు రైట్ సైడ్ రా, చూసిపోవాలి. ఇగో ఇవన్నీ కూడా వలగొట్టి చూసినాం. ఈ రాయి ఇగో వలగొట్టిన రాయి. ఇగో ఇవంతా కూడా పీసులు పీసులు పట్టుకోవాలి. వస్తలేదు, ఇట్లా పట్టుకోను ఆ సైడ్. ఇది కూడా ఒకటి, ఇంకో ప్లేస్ కావాలంటే పిల్లలకు, లేడీస్కి, సెక్యూరిటీకి కదా. పర్ఫెక్ట్ ఉంది కదా. వా, ఇంకేం హాల్ వచ్చింది, మీటింగ్ హాల్ కదా.
చల్లలేదా ఏసీ లాగా? అవును సార్. వాళ్ళు అనుకురేం ఇది ఏసీ కేవ్ అని అప్పుడే కదా. కొన్ని కపిలాలు ఉన్నాయి కానీ బట్ స్టిల్ పర్ఫెక్ట్. గచ్చు ఏమైనా రాసిరా దూడు గోడల మీద కనబడుతుందా? తెలుస్తలేదు. ఉంటుంది ఏదో ఒకటి చెక్కిందో ఏదో ఒకటి ఉంటుంది చెక్కినట్టు. ఇది వలగొట్టిరు. ఇగో ఇది చూసినావా? ఈ చెక్కిరు. ఇదంతా చెక్కిరు. చెక్కి ఈ స్టోన్ని వాడిర్రు టూల్ లాగా. ఇది బయట ఉంది. గచ్చు లేకుండా సార్ కొట్టిది కూడా ఒకసారి కొంచెం అది ఎందుకో గట్టిదే స్టోన్ లాగా ఉన్నది. కొంచెం మెల్లగా కొట్టు మీద పడుతుంది. గట్టి రాయే 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 అది చెక్కిరు. దాంతో కూడా టూల్ చేసారు. దాంతో కూడా మనకు బ్లేడ్స్ లాగా వచ్చినాయి కింద చూసిన నేను. బట్ ఎంత చెక్కిరు వేస్ట్గా. కొంచెం ఏరియా కరెక్టేనా? అవును సార్. ఇక దెబ్బ కొట్టినట్టు ఉంది కదా ఇదా. ఇదంతా చెక్కిరు. ఇందాక చెక్కేసారు. ఏమన్నా సైన్స్ ఉన్నాయా? ఏమన్నా ఇట్లా మార్కింగ్స్ ఏమన్నా? లైట్ ఉన్నప్పుడు రావాలి. పొద్దుగాల వద్దాం. ఇవన్నీ చెక్కిరు చూసినావా? ఇండ్లకించి టూల్ చేసారు. ఇది టూల్ ఏరియా. ఇదంతా కొట్టిరు. ఇది కంటిన్యూ ఉంటుంది కొట్టకుట్టే. ఏమైనా షేప్ వస్తుందా ఈ కొట్టిందండి? ఇది కొడితే కింద పడ్డాయి కదా, ఆ పీస్లను కూడా వాడిర్రు. కరెక్టేనా? అవును సార్. సార్ కొట్టిరు. ఇది నేచురల్ క్లీవేజ్ కాదు అది. ఇంకో ఈడ కూడా కొట్టి చేసిర్రు టూల్స్. ఇది ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఇగో బ్లేడ్లు గిళ్ళు తయారు చేయాలంటే ఇది పర్ఫెక్ట్ రాయి. ఇగో అందుకే వర్క్ షాప్ ఉంది. చూసినావా? ఇది ఒక దెబ్బ కొడితే ఆటోమేటిక్ వస్తాయి. షార్ప్ ఎడ్జ్ ఉన్నాయి. ఇదంతా కొట్టిరు. ఇదంతా కొట్టుకుంటావు ఏది చూసినావా? అవి కింద అందుకే పడ్డాయి పీసులు. దాంతో టూల్స్ చేసుకోరు. ఇగో ఈడదోడు ఎంత కొట్టిరు. ఇగో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొట్టింది పీసు షార్ప్గా వచ్చిందా? ప్లేట్ లాగా కనబడుతుందా? చూపెట్టి ఇట్లా టర్న్ చేసి అది కట్ చేయనీకే మటన్ గిటన్ పంటి చేసినాక దాన్ని చర్మం తీయాలి కదా. మన కత్తి ఉంటుంది చూసినావా ఈడ మటన్ షాప్లో? ఆ టైప్ అది. అలా తినడానికి వాడాలి కదా టూల్స్. ఇగో ఇదంతా కొట్టిరు. ఇదంతా కొట్టిరు. పర్ఫెక్ట్. పెద్ద హాల్. వాళ్ళ లీడర్ ఉంటే ఇక్కడ కూర్చుని ఉంటాడు. అంతేనా? అలా స్టూల్స్ కూడా ఉన్నాయి చూసినావాడ? మంచిగా చైర్లు లైన్గా గొడవకుంటే 1 2 3 4 చూసినావా? 1 2 3 అవన్నీ వేసినాయి. 4 కనబడే 5 ముందట ఒకరు కూర్చుంటారు ఈ బండ మీద. ఇగో ఈడ 3 కూర్చుంటారు చూసినావా? ఈడ ఇటు సైడ్ 3 కనబడ్డదా? 3కి జాగా 4. 1 2 3 4. ఇటు 4 మీతో అటు అందా కూర్చోవచ్చు. అంటే మంచి మీటింగ్కి పర్ఫెక్ట్ ఉంది కదా. ఇది టూల్ షార్పన్ చేసే ఏరియా. ఇది చూడవచ్చు. చాలా స్మూత్గా ఉన్నది ఏరియా. ఇదంతా కూడా ఇక్కడ కన్వీనియంట్గా కూర్చొని షార్పనింగ్ చేసుకుని. ఇక్కడ కూడా ఇదంతా కూడా నువ్వు ఇదంతా లైన్స్ వచ్చినాయి చూసినావా? ఈడ ఇది పర్ఫెక్ట్ సిట్టింగ్ ప్లేస్ వాళ్ళకు కదా. ఇది ఫైనల్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ కూడా కూర్చోవచ్చు కొంతమంది. ఇక్కడ కూర్చోవచ్చు. ప్లస్ నేను కూర్చున్నది దాదాపు వాళ్ళ లీడర్ కూర్చున్న ప్లేసు. ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ పర్ఫెక్ట్గా ఉంది, సెక్యూరిటీ ఉంది. ఆ స్టోన్స్ కూడా పర్టికులర్గా వేసారు, వెనకకుండా వేసారు. రాయి పెట్టారు చూసినావా కింద? అవన్నీ వేసారు.
కూర్చున్న ప్లేస్ చూడాలంటే టర్న్ చేస్తా. ఇది ఈ ప్లేస్, ఇది నేను కూర్చున్న ప్లేస్. ఇక్కడ ఈవెన్ బ్యాక్ రెస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో ఇది ఈ ప్లేస్, ఇది పర్ఫెక్ట్. స్మాల్ డిప్రెషన్ ఉంది కదా, కూర్చొని కూడా కన్వీనియంట్ ఉంది, స్లిప్ కాకుండా. సో ఎన్ని గంటలన్నా కూర్చోవచ్చు. మేబీ కొంతమంది ఇక్కడ తపస్సు చేసే వాళ్ళు కూడా తర్వాత ఉన్నారని వినికిడి. సో వాళ్ళు కూడా ఈ గుహలల్లో ఇంకా చాలా కన్వీనియంట్ ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ దాదాపుగా ఒక 50 మంది మీటింగ్ పెట్టుకోవడానికి, కలవడానికి, మాట్లాడడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఇది, ఈ ప్లేస్. అంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ చూడవచ్చు. నేను వీటిని కూడా కొట్టి వాళ్ళు టూల్ చేసి ఉంటారు ఈ షార్ప్ ఎడ్జెస్ ఏరియాలో, అందుకే ఇంత షార్ప్ ఉంది. తర్వాత ఈ గ్రానైట్ కూడా చాలా ఫైన్ గ్రైండ్ ఉంది, అది ఇంపార్టెంట్. టూల్ చేసేటప్పుడు బ్రేక్ అయినప్పుడు మంచి బ్రేక్ కావాలి. ఇగో ఇక్కడ బాగా కొట్టిన పీసెస్ చూడవచ్చు, షార్ప్ పీసెస్. ఇగో ఈడ ఉన్నాయి అన్నట్టు, ఆడ మీద బాగా కొడితే ఈడ వచ్చి పట్టాయి. ఇగో ఇది పర్ఫెక్ట్ బ్లేడ్స్. ఇగో ఈడొచ్చింది, అన్నీ పట్టుకునే అది ఇట్ ఈస్. ఆడ మీద కొట్టిర్రు, అన్నీ ఈడ పడ్డాయి. వీటిని యాజ్ ఇట్ ఈజ్ వాడుకోవడం ఏంది. ఇది ఇగో షార్ప్, ఎంత షార్ప్ ఉంది, రేజర్ షార్ప్ లాగా ఉంది. అంటే ఇక్కడ కొడితేనే అది పడుతున్నాయి కింద నేచురల్గా. వీటిని ఇట్లా కొడితే ఇంకా చూడవచ్చు ఎడ్జ్, షార్ప్ ఎడ్జ్. చూసినావా టూల్స్ కొట్టుకుంటా పోయారు ఈడ, అన్ని పడ్డాయి. ఎన్ని పడ్డాయి చూసినావా? ఇది పట్టుకో, నేను చూపెడతా. అట్లే పట్టు. మంచి మంచి టూల్ చూపెడతా నేను. ఇగో కనబడ్డదా? పాయింట్ ఎడ్జ్. ఇలా పనికొచ్చినాయి, డైరెక్ట్ వాడుకోరు. ఇగో ఎంత బ్లేడ్ చూసినావా, డైరెక్ట్ బ్లేడ్ ఇట్లా కట్ చేయడానికి. ఇవన్నీ అవే ఇక్కడనే తయారు చేసారు, ఇక్కడనే పనికొచ్చినాయి ముందు తీసుకొని వెళ్ళిపోయారు. కొంచెం అటు ఇటునే వదిలేసారు ఇటు. ఇంత షార్ప్ని టూల్స్ అనేది ఇప్పుడు ఐరన్ ఏజ్ కంటే ముందు రకరకాల ఏజెస్ ఉన్నాయి మనకు. ఇగో ఇది ఇంకా పర్ఫెక్ట్. డైరెక్ట్ నైఫ్ ఇది చూసినావా, రేజర్ షార్ప్. ఇప్పుడు కూడా దేనన్నా కొయ్యొచ్చు, దీంతో పర్ఫెక్ట్ కొయ్యొచ్చు. టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇగో ఇది అన్నీ వాడచ్చు. ఇదైతే డైరెక్ట్ నైఫ్. ఇది ఇంకా షేప్ కావాలి కొంచెము. సో వాళ్ళకు ఇది కూడా ఒకటి షేప్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఒక జియాలజిస్ట్గా చెప్తున్నా నేను, ఎందుకంటే అంత ఈజీగా ఉండదు బ్రేక్ చేయడం. నేచర్లో నేచర్ ఈ షేపులు చేయదు, మనుషులు చేస్తేనే వస్తుంది. ఇదంతా క్లీవేజ్ ఇక్కడ చూడవచ్చు, పగల కొట్టిరు, ఒక యాంగిల్లో కొట్టిరు. అది స్పెషల్గా కొట్టినందుకే ఈ పీసులు వచ్చినాయి. అందుకే ఈ షార్పుది మనకి వస్తుంది, ఇంత షార్పుది. ఇదే కాదు, ఇక్కడ నేచురల్గా ఇక్కడ చూడవచ్చు. ఇగో ఇవన్నీ కూడా అవి నేచురల్గా ఆల్రెడీ ఉన్నాయి, వాడుకోరు. ఇక్కడ బ్రేక్ చేసి ఇగో డైరెక్ట్ వాడవచ్చు. ఇక్కడ 2 దెబ్బలు కొడుతూ దొరుకుతాయి మనకు టూల్స్, ఆ టైప్ ఉన్నాయి రెడీగా. సో వాళ్ళ టూల్స్కి ప్రాబ్లమే లేదు ఇక్కడ, ఓన్లీ దాన్ని ఎట్లా వాడాలనేది వాళ్ళు ఆలోచన చేయాలి. కానీ సో స్టోనేజ్ టూల్స్కి గ్రానైట్ అనే రాయి కూడా చాలా గట్టి రాయి ఇది, కాబట్టి వాళ్ళకి ఇంకా కన్వీనియంట్ ఉంది. అంటే ఇందులో ఒక దెబ్బ కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయి ఉంది కదా, దీన్ని పగల కొడితే ఇంకో టూల్ అవుతుంది. అది ఇగో చూడండి ఎంత మంచి టూల్ అయింది, ఆరోడ్ అయిపోయింది ఒక దెబ్బ కొడితే. అట్లా ఇది వలగొట్టగానే వాళ్ళకి టూల్ అయింది. సో అట్లా కొట్టుకుంటూ వెళ్ళారు అన్నట్టు.
వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇది. పోదాం, రిటర్న్ వేద్దాం, మళ్ళీ వద్దాం. చూసినావు ఆల్మోస్ట్ వాళ్ళ హైట్ కూడా 6 feet వరకు ఉంది ఇందాక కన్వీనియంట్గా. కొంచెమే బెండింగ్ చేయాలి. ఇంకోటి ఇక్కడ డెప్త్ ఉంటుంటుంది, అప్పుడు మట్టి వచ్చి నిండిపోయింది ఇది యాక్చువల్గా. ఇంకా కొంచెం హైట్ ఎక్కువ ఉండే. స్లోగా ఏమవుతుందంటే అదంతా మట్టి వచ్చింది కదా, మట్టి వచ్చి నిండింది. లేకపోతే మనిషి పట్టే అంత హైట్కి కన్వీనియంట్, అంటే 5 to 6 feet ఈజీగా ఉంటుంది. ఇట్లా అట్లన్నా ఇళ్ళకించి వెళ్ళాలి. అంత ఈజీ కాదు కెమెరా పట్టుకొని మనం దిగడం. ఓకే, ఇట్స్ ఓకే. ఇగో ఇది చూడు బెస్ట్ ప్లేస్, వాళ్ళు షార్పనింగ్ చేసిన ఏరియా ఇది. ఇది ఈ ప్లేస్ ఉంది కదా, ఆల్రెడీ ఇది టూర్లు చేసింది. రఫ్గా ఉందా, ఇట్లనే ఉండాలి దానికి. నేను చేతితోటి ఫీల్ కాగలుగుతున్నా, స్మూత్ అని అయింది. ఈడ రాకి స్మూతనింగ్ అంటాం కదా, వాడ కూడా డిప్రెషన్ ఉంది, అది ఇది అయ్యే ఉంటుంది మధ్యన. కనబడుతుంది ఆడ గుంతలాగా చూసినావా. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న టూల్స్ని రాస్తారట. ఇగో ఇట్లా సరిగ్గా ఈ డిప్రెషన్లో బయట అంత తేమ ఉంది, కానీ ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంది. ఇట్లా వెళ్దామా, ఇదే కదా. ఇంకోటి ఉంది షార్ప్ది, ట్రయాంగులర్ కనబడదా. మనం ఓన్లీ ఒక్కోసారి పడేసినే చూస్తాం, ఇంకా ఇంతకంటే పర్ఫెక్ట్ ఉన్నాయి వాళ్ళు వాడి ఉంటారు. అవి ఎక్కడో అడవిలో పడి ఉంటాయి. ఇది అదేనా ఉండది, అవుతుంది వస్తలే ఉండండి. డబల్ ఎడ్జ్ ఉంటుంది దీనికి, ఉండతిగా చాలా డేంజర్. మోతీలాల్ నాకు మంచి మిత్రుడు. నేను ఇటు కడతాళ్ళు ఈ ఏరియాలో 2010 నుంచి ఇక్కడ నేను తిరుగుతున్నా, కానీ బట్ లేటెస్ట్గా ఒక 7-8 ఏళ్ళ నుంచి మేము కలిసి కానీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హలో మోతీలాల్. గుడ్. మోతీలాల్కి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే అగ్రికల్చర్ అది చేయడం మొదలుపెట్టినప్పుడు, అట్లే వాళ్ళ గొర్రెలు మేకలు అడవిలో తిప్పినప్పుడు కొన్ని వాళ్ళకి ఇండికేషన్స్ దొరికినాయి. అది తను కూడా అక్కడిక్కడ వింటాడు. ఇందాక ఇక్కడ దగ్గర ఉన్న సార్ అని నాకు చెప్తాడు. సో ఇద్దరం కలిసి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నట్టు. అంతేనా మోతీలాల్? అవును సార్. సో అట్లా ఇప్పటి వరకు ఈ కడతాల అడవిలో ఉన్న మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా ఎంతో డిస్కవర్ చేయాల్సినవి, అవన్నీ కూడా మేము ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇది స్టోరీ. చెయ్యి. గుడ్.
ఇంకో ఇప్పటికీ ఇది పాతలాగానే ఉంది, అప్పుడు కూడా ఇంతే కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళకు కదా. ఇట్లా వెళ్దామా? ఇట్లా బయటకు వెళ్ళిపో. ఇక్కడ సాయిల్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు కూడా జీవ వైవిధ్యం ఉంది, తర్వాత అర్థవామ్స్ ఉన్నాయి ఫుల్. ఈ స్మెల్ కానీ అరోమా కానీ ఒక అడిగిది ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది. బ్యాక్ మోతిలాల్ చలో డే 2 అడ్వెంచర్ మనది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వద్దాం రేపు పొద్దున. ఓకే, థ్యాంక్ యూ.